మూడో విడత హరితహారం మీద రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అన్ని సర్కార్ బడుల్లో జూలై 15న గ్రీన్ డే నిర్వహిస్తున్నామన్నారు. బెస్ట్ గ్రీన్ ఇన్స్టిట్యూషన్స్ కు అవార్డులు ఇస్తామన్నారు. గ్రీన్ డే రోజు 50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు కడియం. ఫిట్స్ తీయడానికి మొక్కలను ప్రొక్యూర్ చేసుకోవడానికి ఈజీఎస్ కింద అవకాశం ఉన్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు తయారు చేసిన యాక్షన్ ప్లాన్లో ఇన్స్టిట్యూషన్స్ కూడా పొందుపరిచి ఉన్నారు. ఒకవేళ మీ ఇన్స్టిట్యూషన్స్ కనుక కవర్ కాకపోతే మీరు స్కూల్ గ్రాంట్స్ నుంచి కూడా ఈ గ్రీన్ డేను నిర్వహించడానికి అవసరమైన ఖర్చులు కూడా భరించే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. 15th జూలై 2017 నాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు 1 గంట సేపు ఆ హ్యాబిటేషన్లో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో హరితహారం పైన అవగాహన కల్పించే విధంగా ర్యాలీస్ నిర్వహిస్తాం. 10 గంటల నుంచి 11 గంటల వరకు 1 గంట ఆ విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఆ పాఠశాలలో, ఆ కళాశాలలో, ఆ యూనివర్సిటీలో హరితహారం పైన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాం. విన్నర్స్ అందరికీ 15th ఆగస్టు 2017న బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. హరితహారంలో భాగంగా నిర్వహించే ఈ గ్రీన్ డే 15 జూలై 2017న అన్ని ఇన్స్టిట్యూషన్స్ పాల్గొనాలి. గ్రామ హరిత రక్షణ కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు కూడా అందరూ పాల్గొనాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ డేను జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరినీ నేను కోరుతున్నాను.